హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. 7:30 రివ్యూలోకి ఇప్పుడు మనం వెళ్ళిపోబోతున్నాం. ఇక కుటుంబం అంతా పూరి, శివాల పెళ్ళి బట్టల షాపింగ్ కోసం షాపింగ్ మాల్‌కి వెళ్తారు. ఇక అక్కడ ఎస్కలేటర్ చూసి భూమి భయపడుతూ ఉంటుంది. అంటే అది ఎక్కడానికి కాస్త భయంగా ఫీల్ అవుతూ ఉంటుంది భూమి. అది చూసిన గగన్ తనని ఎత్తుకొని పైకి తీసుకెళ్తూ ఉంటాడు. ఇక అలా పైకి తీసుకెళ్ళే సందర్భంలో భూమి కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తూ ఉంటాడు గగన్. ఇక ఫస్ట్ ఫ్లోర్ రావడంతో పూరి ఇలా అంటూ ఉంటుంది, "అన్నయ్య, ఫస్ట్ ఫ్లోర్ వచ్చింది, ఇక దింపేయి" అని అంటూ ఉన్నా సరే ఇక కళ్ళలోకి కళ్ళు పెట్టి అలానే చూస్తూనే ఉంటాడు. వెంటనే శారద, "రే గగన్, అందరూ చూస్తున్నారురా, ఫస్ట్ భూమిని కిందికి దించు" అని అనగానే ఒకేసారి ఉలిక్కిపడి తనని కిందికి దించుతూ కళ్ళలోకి కళ్ళు పెట్టి చూస్తాడు. ఇక అక్కడ కొంచెం రొమాంటిక్‌గా వాళ్ళిద్దరూ చూసుకుంటూ ఉంటారు. ఇక మరోవైపు శారద వెళ్ళి శారీస్ సెలెక్ట్ చేస్తూ ఉంటుంది. భూమికి గగన్ కూడా శారీ చూస్తూ ఉంటాడు. ఇక పూరి శివ వైపు చూస్తూ చాలా సంతోషంగా ఫీల్ అవుతూ ఉంటుంది. కానీ శివ మాత్రం బిందును తలుచుకుంటూ లోలో చాలా కుమిలిపోతూ ఉంటాడు. ఇక అందరూ ఎవరి హడావిడిలో వాళ్ళు ఉండడంతో ఇక శివ ఇలా అనుకుంటూ ఉంటాడు. ఒకసారి వెళ్ళి బిందుతో ఎలాగైనా మాట్లాడాలని పక్కకు వచ్చి ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు. మరోవైపు గగన్ తనకి సెలెక్ట్ చేసిన శారీ ఇంకా వెళ్ళి ట్రయల్ వేసొస్తానని వెళ్తూ ఉంటుంది. ఇక బయట శివ బిందు ఇలా మాట్లాడుతూ ఉంటుంది, "శివ, ఇంట్లో ఎవరికైనా చెప్పావా మన పెళ్ళి గురించి? కనీసం భూమి వదినకైనా చెప్పు శివ. అలా చెప్పినా కనీసం భూమి వదినైనా మన ఇద్దరి పెళ్ళి చేస్తుంది" అని అనడంతో, "చెప్తాను బిందు, నిన్ను మర్చిపోయి నేను ఉండలేను. మన ప్రేమని ఎలాగైనా గెలిపిస్తాను. నేను భూమి అక్కకైనా మన ప్రేమ విషయం చెప్పి మన ప్రేమని చావనివ్వకుండా ఎక్కడో పునాది చేయకుండా నేను కాపాడుతాను బిందు. నువ్వు ఏమీ టెన్షన్ పడకు. అక్కకి ఈరోజు ఆ విషయాన్ని ఖచ్చితంగా చెప్తాను" అని మాట్లాడుకుంటూ ఉండగా వెనక సైడు ఇక భూమి వచ్చి షాకింగ్‌గా కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంటుంది. ఇక అసలు భూమికి ఆ విషయం తెలిసిందా లేదా అనేది మనం తదుపరి రివ్యూలో తెలుసుకుందాం. అంతవరకి మన ఛానల్‌ని ఫాలో అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.